ఎంతో మంది ఇల్లులు కట్టుకున్నాక కూడా వాస్తు చూపించుకున్నాక కూడా కొన్ని సవరణలు చేస్తూ ఉంటారు. మళ్ళీ ఏదో లోపించింది అన్నట్టు ఆ సవరణలు చేసిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళు ఒక ప్రశాంతతకు దూరం అవుతారు. అంటే ఏ లోపము ఉండొచ్చు అని అనుకుంటారు? వాళ్ళకు మీరు ఇచ్చే సలహాలు ఏంటంటే? అంతేనమ్మా, అంటే వాస్తు సవరణలు అంటే ఇప్పుడు ఉదాహరణకమ్మా మనకు ఒక తూర్పు ఆగ్నేయం పెరిగింది అనుకుందాం. వీళ్ళు ఏం చేస్తారు అంటే మొదట స్థలంని వృధా కావద్దని చెప్పేసి ఆ బౌండరీ అంతా తూర్పు ఆగ్నేయం పెంచుకుంటూ ఉన్న స్థలంలో ప్రహారీని కాంపౌండ్ నిర్మాణం చేసుకొని లోపల వాస్తు ప్రకారం నిర్మాణం చేసుకుంటారు. చేసుకున్న తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ వాస్తు చూసిన తర్వాత తూర్పు ఆగ్నేయం పెరిగిపోయింది, ఈశాన్యమేమో తరిగిపోయిందని మళ్ళీ ఏం చేస్తారంటే జనరల్ గా లోపల నుంచి ఒక గోడ పెట్టేస్తారు, చిన్న పిట్ట గోడ లెక్క. అంటే వాడుక భాషలో చెప్తున్నాను తల్లి, ఒక 3 feet గాని మధ్యలో కట్ అయినట్టు, అంటే తూర్పు ఆగ్నేయానికి విభజించినట్టు గోడలు పెట్టుకోవడం ఇలా చేస్తూ ఉంటారమ్మా. ఇలా చేసినప్పుడు అది సవరణ కాదనమాట. ఇంకొంతమంది ఏం చేస్తారంటే తూర్పు ఆగ్నేయం పెరిగిందని ఆ స్థలాన్ని కూడా, అంటే ఇక్కడ వాస్తు ప్రకారం ప్రహారీ కట్టుకుంటారు కానీ ఆగ్నేయ స్థలం పక్క వాళ్ళు కలుపుకుంటారేమో అని చెప్పేసి దానికి హద్దులు పెట్టేస్తుంటారమ్మా. అంటే కొంతమంది ఫెన్షింగ్తో హద్దులు పెట్టేస్తుంటారు, కొంతమంది భూమిని తవ్వేసి రాళ్ళు రప్పవేసి గోడ పెట్టేస్తూ ఉంటారమ్మా. కానీ మళ్ళీ లోపల నుంచి ఒక వాల్ పెట్టుకుంటారు. మాకు తూర్పు ఆగ్నేయం పెరిగింది గురువు గారు, లోపల నుంచి ఒక వాల్ కట్టుకున్నాము కానీ అయినా మాకు ప్రశాంతత లేదు, మేము సవరణ చేసుకున్నాం, ఇక్కడ చెప్పారు మాకు ఇలా చేసుకోండి బాగుంటుంది, చేసుకొని 1 year అయింది, 2 years అయింది, మాకు సత్ఫలితాలు ఇవ్వండి, ఇంట్లో మానసిక ప్రశాంతత లేదు, ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్యనే భగ్గుమంటుంది, ఏది మాట్లాడినా కూడా చాలా ఇబ్బందులు వస్తున్నాయి, ఫ్యూచర్ కూడా చాలా భయం ఉందని అంటుంటారు. వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను చూస్తూ ఉంటాను. చూస్తున్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటేనమ్మా, ఒక ప్రహరీ గోడ నిర్మాణం ఏర్పాటు ఎలా జరగాలంటేనమ్మా కనీసం 1 గజము లోతు భూమిని త్రవ్వి లోపల సిమెంటు స్టోన్స్తో కాంక్రీట్తో అది వేర్పాటు చేయాలి, పెరిగిన స్థలాన్ని వేరు చేయాలి, అక్కడి నుంచి గోడ కట్టాలమ్మా. కానీ వీళ్ళేం చేస్తారు, మొదట ఉన్న స్థలాన్ని కొంతమంది కలుపుకుంటారు, అక్కడి నుంచి భూమి లోపల నుంచి ఏర్పాటు చేసుకొని కట్టుకుంటారు. ఇక్కడ ఏం చేస్తారు, ఫ్లోరింగ్ అయిపోయిన తర్వాత చిన్న గోడే కదా అని చెప్పేసి లేక పెద్ద గోడైనా పైనుంచి కట్టేస్తుంటారు. ఇలా కట్టినప్పుడు సత్ఫలితాలు రావు. సత్ఫలితాలు రావాలంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు ఇందాక చెప్పినట్టు చక్కగా 3 అడుగుల లోతు తీసి భూమి లోపల నుంచి ఏర్పాటు చేసేసి ఆ ప్రహరీ గోడని మనం నీట్గా నిర్మాణం చేసుకున్నప్పుడు సత్ఫలితాలు వస్తాయి. కానీ ఎలా వస్తాయంటే అవతల ఉన్న ఖాళీ స్థలంలో ప్రహరీకి సంబంధించిన బేస్మెంట్ భూమి లోపల నుంచి మనం ఏర్పాటు చేయడం కోసం, అంటే మన హద్దులు ఏర్పాటు చేసుకుని భూమి లోపల కాంక్రీట్ సిమెంట్ అవన్నీ వేస్తాం కదమ్మా, అవన్నీ కూడా తీసివేయాలి లోపల నుంచి. ఆ బెడ్ కూడా తీసివేసేసి మంచి మట్టితో ఫిలప్ చేసేసి అది వదిలేయాలి, అది మనది కాదు. అప్పుడు ఆ దోషం సవరణ అవుతుంది. కానీ మేము లోపల నుంచి కట్ చేసుకున్నాం, పక్క వాళ్ళు హద్దుని కలుపుకుంటారేమో అని చెప్పేసి దానికి కూడా హద్దులు పెట్టామంటే సవరణ జరగదు కదా తల్లి. ఎందుకంటే కొంతమందికి అదంతా తీయాలి అంటే పక్క వాళ్ళు ఒప్పుకోరు, ఎందుకంటే మాకు కూడా డ్యామేజ్ అవుతుంది, మీరు ముందే ఎందుకు చేసుకోలేదు. చూడండి అక్కడ ఒక చిన్న సమస్య వచ్చేస్తుంది. మనకి దోషమేమో పీడిస్తూ ఉంటుంది. ఎందుకు పీడిస్తుందంటే ఆగ్నేయం పెంచుకుంటూ మనము భూమి లోపల రాళ్ళు రప్పలు వేసేసి చక్కగా పైనుంచి, అంటే స్టాండర్డ్ కోసం కట్టాలి కదమ్మా, పలుగుళ్ళు రాకుండా గోడ కుంగిపోకుండా మనం ఎంత స్టాండర్డ్ కట్టుకుంటాం కదమ్మా. ఆ అడుగు భూమి లోపల నుంచి తీసినప్పుడు సవరణ జరుగుతుందమ్మా. కానీ కొంతమందికి అవకాశం ఉండదు. కానీ ఇక్కడ నుంచి అయినా కనీసం భూమి లోపల నుంచి తీసి కట్టుకుంటే కొంతవరకు మన దోష సాంద్రత తగ్గుతుందమ్మా. కానీ పూర్తిగా దోషాన్ని నివారించలేం. మనం చూస్తూ ఉండగానే మన స్థలము తూర్పు ఆగ్నేయం పెరిగిపోయింది, ఎవరిది ఆ స్థలము? మనది, అంతే కదమ్మా. మరి తూర్పు ఆగ్నేయానికి అధిపతి ఎవరు? అగ్నిదేవుడు. అగ్నిదేవుడు వాహనం ఏంటిది? పొట్టేలు. పొట్టేలు ఏంటిది? మన అమ్మవారి ముందు బలి పశువు. మనం కూడా ఇంకొకరి ముందు తల వంచాలి, అంటే ఆగ్నేయ దోషాలు ఉంటే ఇంకొకరి ముందు తల వంచాల్సిన అవసరం ఉంది. అందుకని మేమేం చేస్తామంటా అంటే అమ్మా ఆ దోషాలు సవరణ కొంతమందికి వీలు కాదు. అప్పుడు ఏం చేస్తామంటే అష్టదిగ్బంధన అనే ఒక కార్యంతో
ఆ ఆజ్ఞానికి అధిపతి అయిన శక్తి హస్తం అంటే మనకు చెయ్యిని అందిస్తాడమ్మా. మనం డెవలప్ కావాలంటే అగ్నిదేవుడు మనకు చెయ్యిని అందిస్తాడు, ఎందుకంటే నువ్వు డెవలప్ అవ్వడానికి అనమాట. ఆయన మనకు ఒక చెయ్యి అందించే విధంగా, అంటే మనం అంచెలుగా ఎదగడానికి ఆజ్ఞం చాలా సపోర్ట్ చేస్తుంది తల్లి. అందుకని అష్టదిగ్బంధన కార్యంతో ఆ దోషాన్ని నేను నివారించేస్తానమ్మా. ఎంతో మందికి నివారించేస్తాము. ఇక